పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనము. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నుందురనియు. దేవునికి మహిమ కలుగునుగాక. పాపాత్ములు మన కళ్ళ ముందే ఎన్నెన్నో పాపాలు చేస్తున్నారు, అభివృద్ధి చెందుతున్నారు, దీర్ఘాయుష్మంతులుగా కూడా బ్రతుకుతూ ఉన్నారు. అయితే వాళ్ళని అలా బ్రతకనివ్వండి. ఈరోజు వాళ్ళు బాగానే బ్రతుకుతారు, కానీ ఒకరోజు రాబోతోంది, ఆ రోజు లెక్క అప్పగించాల్సి ఉంటుంది. అయితే ఉత్తమమైనది, మంచిది, మేలైనది ఏమిటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధి అనగానే భయపడే వారికి క్షేమము కలుగుతుంది. ఆయన సన్నిధి అనగానే ఆనందముతో నింపబడే వారికి, భయముతో నింపబడే వారికి క్షేమము కలుగుతుందని మరి ప్రవక్త ప్రసంగి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు.